హలో అండి అందరికీ. ఈరోజు సెషన్‌లో మనం లాజికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. ఎవరికైనా ఈ సెషన్స్ అనేవి హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ఈరోజు సెషన్‌లో మనం లాజికల్ ఫంక్షన్స్ చూద్దాము. లాజికల్ ఫంక్షన్స్‌లో మనకి ఇఫ్ అండ్ ఆర్ అండ్ ఇఫ్ ఎర్రర్ వీటి గురించి చూద్దామండి. ఇఫ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్‌లో చూసాము. ఒకసారి ఈ సెషన్‌లో కూడా చూద్దాము ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు ఒక కండిషన్ అనేది మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఏదైతే అవుట్పుట్ కోరుకుంటామో అవుట్పుట్ ఏదైతే రావాలి అనుకుంటామో అవుట్పుట్ అనేది రావడం కోసం మనం ఇఫ్ అంటే ఏంటంటే ఒకవేళ అయితే మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే మనకి రావాలి అవుట్పుట్ ఇలాగా అని చెప్పేసి మనం ఇస్తామండి. అయితే దీని యొక్క ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం ఫార్ములాని అని చూసినట్టయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రతిదానికి ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ అని టైప్ చేస్తాము, ఓపెన్ బ్రాకెట్స్ పెడతాము. నేను ఏమనుకుంటున్నాను అంటే శాలరీ అనేది ఎవరిదైతే 60,000 అబోవ్ వచ్చిందో వాళ్ళ సీనియర్స్ కింద అని చెప్పేసి ఇక్కడ ఒక డేటా అనేది తీసుకున్నాను కదండి, ఎంప్లాయీ డేటా అనేది. శాలరీ అనేది 60,000 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్స్ అని చెప్పి నాకు రావాలి అనుకుంటున్నాను. అయితే దానికి ఎలా ఇవ్వాలో చూద్దాం. చూడండి, శాలరీ ఇఫ్ అని ఓపెన్ బ్రాకెట్స్ పెట్టిన తర్వాత శాలరీ అనే కాలంని నేను సెలెక్ట్ చేస్తున్నానండి. అది G7లో ఉంది. సో నేను ఇక్కడ కండిషన్ అనేది ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను, G7 అనేది మనకి గ్రేటర్ దాన్ 60,000 అయితే ఏమని రావాలి, కామా పెట్టేసి మనం ఏదైనా డేటా అనేది ఎంటర్ చేసినప్పుడు స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సినవి కొటేషన్స్ అనేవి యూజ్ చేయాలండి. మనం పైన సీనియర్ అని చెప్పేసి ఉంటుంది, ఓపెన్ చేస్తాం. లేదు మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఏం రావాలి, ఏదన్నా ఇచ్చుకోవచ్చు మనం. నేనైతే ఓన్లీ బ్లాంక్ కింద ఉండిపోవాలి అని చెప్పేసి ఓన్లీ బ్లాంక్ కింద మధ్యలో డేటా అనేది నేను ఏమీ రాయకుండానే అలా ఉంచేసానండి. స్ట్రింగ్స్ కొటేషన్స్ పెట్టేసి అలా వదిలేసాను. నెక్స్ట్ మనం కండిషన్ ఇచ్చేసిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేయాలి. ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రాలేదు చూసారా, మనం అంటే నేను లెస్ దాన్ అయితే ఏమీ రాకూడదు అని చెప్పేసి ఇచ్చాం కదా మనం కండిషన్లో. సో ఏం రాలేదు. డ్రాగ్ చేస్తే చూడండి, చూసారు కదా, సీనియర్ ఎవరైతే మనకి 60,000 అబోవ్ ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే సీనియర్ అని వస్తుందండి. రిమైనింగ్ అన్ని కూడా బ్లాంక్స్ వస్తాయి. కండిషన్ ఫాల్స్ అయితే మనకి బ్లాంక్స్ వస్తాయి. మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఏదైనా ఇస్తే కంపల్సరీ ఆ డేటా అనేది అక్కడ వస్తుంది. ఇలా మనం ఇఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది ఇఫ్ ఫంక్షన్ అండి. ఇఫ్ ఫంక్షన్ అంటే ఇది ఓన్లీ ఎంప్లాయీ డేటాలోనే కాదు, మనకి ఇందులోనే యూజ్ చేస్తాం. స్టూడెంట్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే గ్రేటర్ దాన్ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఏ గ్రేడ్ రావాలి, అలా ఉన్నప్పుడు ఏ కండిషన్స్లోనైనా సరే మనం ఇఫ్ ఒకవేళ అయితే అని యూజ్ చేసినప్పుడు మనం ఇఫ్ అనేది యూజ్ చేస్తామండి కండిషన్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ అండ్ ఫంక్షన్ గురించి చూద్దాం. అండ్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి ఏదైనా 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంప్లాయీ డేటాలో 2 కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాషింగ్టన్ తీసుకుందామండి. నాకు లొకేషన్ అనే వాళ్ళు వాషింగ్టన్లో ఉన్న వాళ్ళు అబోవ్ 60,000 ఎవరున్నారో చూడాలి అని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఇవ్వాలి మనం. వాషింగ్టన్ లొకేషన్ ఏదైతే ఉందో లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనకి ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళు కావాలి, ఇంకా శాలరీ కూడా అబోవ్ ఉన్న వాళ్ళు కావాలి. ఈ 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం అండ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇచ్చిన కండిషన్స్ ఇక్కడ 2 అనే కాదండి, అన్ని కండిషన్స్ అన్నమాట. ఇచ్చిన కండిషన్స్ అన్నీ కూడా మనకి ట్రూ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే మనకు అక్కడ డేటా అనేది అవుట్పుట్ అనేది వస్తుందండి. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు అండ్ అని చెప్పేసి ఓపెన్ బ్రాకెట్స్ ఇస్తాము. ఫస్ట్ ఏమనుకుంటున్నాను, లొకేషన్ సెలెక్ట్ చేయండి. లొకేషన్ అనేది ఏమని రావాలి, నాకు వాషింగ్టన్ అని రావాలి. లొకేషన్ వాషింగ్టన్ అని రావాలి. స్పెల్లింగ్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి. మనం రాంగ్ ఇస్తే కనుక అక్కడ డేటా అనేది రాదు.
ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొటేషన్స్ పెట్టేస్తాము, కామా. సెకండ్ ఏమి ఇస్తున్నాం మనం, శాలరీ అనేది అబోవ్ 60,000 రావాలి. ఇక్కడ శాలరీ కాలం అనేది సెలెక్ట్ చేసుకుంటాము, సెల్ అనేది గ్రేటర్ దెన్ 60,000 అని చెప్పేసి కండిషన్ అనేది ఇచ్చేసి బ్రాకెట్స్ అనేవి క్లోజ్ చేసుకుంటాం. ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫాల్స్ వచ్చింది చూసారా, అంటే ఏదైతే మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుందో, కరెక్ట్ అవుతుందో అక్కడ మాత్రమే మనకి ట్రూ అని చెప్పి వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అని చెప్పేసి వచ్చింది. అంటే ఆ ఒక్క కండిషన్ మాత్రమే మనకి కరెక్ట్ అయింది. ఆ ఒక్క పర్సన్ మాత్రమే మనకి 2 కండిషన్స్ కూడా ట్రూ అయినవి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ట్రూ అని వస్తుందండి. లేదు అనుకుంటే ఒక్క కండిషన్, ఆ 2 కండిషన్లో మనకు ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్ కింద. ఆ 2 కండిషన్లో మనకి ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్సే వస్తుంది. ఏ 2 కరెక్ట్ అయితే మాత్రమే ట్రూ వస్తుంది. అప్పుడే మనం అండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆర్ అనేది చూద్దాం. చూడండి, ఆర్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఎన్ని కండిషన్స్ ఇచ్చినా సరే అన్ని కండిషన్స్లో కూడా ఏదో ఒక్క కండిషన్ మనకి ట్రూ అయితే చాలు, మనకి ఆన్సర్ అనేది రిజల్ట్ అనేది ట్రూగా వస్తుంది. ఆర్ అంటే ఏదో ఒక్కటి అయితే సరిపోతుంది అని చెప్పి. అయితే ఈ కండిషన్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాము అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఈజ్ ఈక్వల్ టు పెడతాము, ఆర్ ఓపెన్ బ్రాకెట్స్ సేమ్ ఇందక్కడ కండిషనే ఇద్దాం. ఈజ్ ఈక్వల్ టు వాషింగ్టన్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి శాలరీ, ఈ కాలం సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ 60,000 ఉండాలి అని చెప్పేసి ఇచ్చానండి. చూసారు కదా, ఏదో ఒక్క కండిషన్ ఫాల్స్ ట్రూ వస్తే మనకి ట్రూ వస్తుంది. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇందాక ఇక్కడ ఫాల్స్ వచ్చింది, అండ్ యూజ్ చేసినప్పుడు మనకి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్ యూజ్ చేస్తే ట్రూ వచ్చింది. చూడండి, చూసారు కదా, లొకేషన్ అనేది వాషింగ్టన్ వచ్చింది కానీ శాలరీ అనేది 60,000 అబోవ్ లేదు, కానీ మనకు వచ్చేసింది. ఎందుకు అంటే మనం యూజ్ చేసిన ఫంక్షన్ అనేది ఆర్ ఫంక్షన్ కాబట్టి మనం ఆర్ అనేది ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వాలి, ఇచ్చిన ప్రతి కండిషన్లో కూడా ఒక కండిషన్ ట్రూ అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు ఆర్ ఇస్తాం. లేదు ఇచ్చిన కండిషన్స్ అన్నీ ట్రూ అవ్వాలి అనుకున్నప్పుడు అండ్ ఇస్తాం అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనకి ఇఫ్ ఎర్రర్ అనేది చూద్దామండి. ఇఫ్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇఫ్ ఎర్రర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనేది ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను స్టూడెంట్స్ డేటా తీసుకున్నాను అనుకోండి, వాళ్ళకి డివైడెడ్ బై మనం సంథింగ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పర్సంటేజ్లో చేయాలి అనుకున్నప్పుడు డేటా అనేది మనకి అంత కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా డేటా అనేది మిస్ అయ్యింది అనుకోండి, మనకు అది ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనం ఇఫ్ ఎర్రర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి. ఇఫ్ ఎర్రర్, ఓకే, మనకి ఇక్కడ ఈ డేటా చూసారు కదా, ఇక్కడ నేను ఇఫ్ ఎర్రర్ కోసం తీసుకున్నానండి డేటా. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే, శాలరీ ఉంది కదా, శాలరీ డివైడెడ్ బై ఈ డేటా అనేది చెయ్యాలనుకుంటున్నాను. ఓకేనా? అయితే చూపిస్తాను చూడండి. ఇఫ్ ఎర్రర్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు పెడతాము, ఇఫ్ ఎర్రర్ అనేది పెడతాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏం కావాలి, ఈ డేటా సెల్ అనేది సెలెక్ట్ చేసి డివైడెడ్ బై ఈ డేటా చేయాలి అనుకుంటున్నాను. ఆ కండిషన్ అనేది ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ డేటా అనేది మిస్ అయింది అనుకోండి, మనకి ఏదో ఒక మెసేజ్ అనేది రావాలి అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ రూపంలో ఇచ్చుకుంటాం అనమాట ఒక డేటా అనేది. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే కామా పెట్టేసి ప్లీజ్ చెక్ ద డేటా అని చెప్పేసి ఇస్తున్నాను.
అంటే ఇక్కడ డేటా అనేది మనకి మిస్ అయితే ఈ మెసేజ్ ప్లీజ్ చెక్ ద డేటా అనేది వస్తుంది. కొటేషన్స్ పెట్టేస్తాము, బ్రాకెట్స్ అనేవి క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి ఎంటర్ చేసిన వెంటనే మనకి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి డ్రాగ్ చేస్తున్నాను, చూసారు కదా. ఇవి రెండు చూడండి, ఇక్కడ రిమైనింగ్ అన్ని కూడా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. 15 చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ప్లీజ్ చెక్ ద డేటా అని ఉంది. ఎందుకు? ఇక్కడ ఎంతైతే ఉందో శాలరీ అది డివైడెడ్ బై 0 ఎంతండి మనకు క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ అనేది రాదు. అంటే ఇక్కడ డేటా అనేది మిస్ అయింది మనకి. ఇది మనకి తెలియడం కోసం ఇక్కడ మనం ఇచ్చాం కదా ఆల్రెడీ ఇచ్చాం కదండి ఆల్రెడీ మనం ఇందాక కండిషన్ ఇచ్చినప్పుడు ప్లీజ్ చెక్ ద డేటా అని చెప్పేసి రావాలి అని చెప్పి ఇక్కడ డేటా అనేది 0 వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ప్లీజ్ చెక్ ద డేటా అని చెప్పేసి మనకు వచ్చింది అనమాట. ఇదండి ఈరోజు సెషన్. ఈరోజు మనం లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఇలా యూజ్ చేయాలి. ఇఫ్ అండ్ ఆర్ అండ్ ఇఫ్ ఎర్రర్ గురించి చూసాం కదా. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.